నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. రెండు 2014 10వ తరగతి పరీక్షా ఫలితాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన 175 మంది ప్రధాన ఉపాధ్యాయులకు పురస్కారాలు. కృష్ణాష్టమిని పురస్కరించుకుని సంస్కార భారతి ఆధ్వర్యంలో విద్యార్థులకు క్విజ్ పోటీలు. నూతన ప్రభుత్వమైన ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదింపజేయాలి. ఈ నెల 22న బీజేపీ అధ్యక్షుడిని కలవనున్న ఎంఆర్పీఎస్ నాయకులు. ఉపాధ్యాయులు అంకిత భావంతో విధులు నిర్వహిస్తే విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని జిల్లా పరిషత్ చైర్పర్సన్ జానీ మూన్ అన్నారు. నేడు రెవెన్యూ కళ్యాణ మండపంలో లయన్స్ క్లబ్, కేవీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో 2014 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన 175 మంది ప్రధాన ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జానీ మూన్ ఈ సందర్భంగా మాట్లాడారు. మరి మనం స్ట్రెంగ్త్ని బట్టి చూస్తూ మనకు అనుభవం చేస్తున్నటువంటి పాఠశాలలో కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడానికి ఒక నెల రోజుని అనాలిసిస్ చేసి ఐడెంటిఫై కార్యక్రమంలాగా తీసుకొని చేస్తున్నటువంటి మన ఎమ్మెల్సీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఎందుకంటే ఒక మరి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఎవరు అంటే హెచ్ఎం. సరే, పిల్లలు ఎలా ఉండాలి, అలాగే పిల్లల ప్రగతి ఎలా కూడా జరుగుతాం. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిలో కూడా ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తూ అందుకే 73-74 రాజ్యాంగ సవరణ చేశారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన జిల్లా పరిషత్ సమావేశానికి వెళ్ళినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. వేదిక మీద ఒక మైనారిటీ మహిళ జిల్లా పరిషత్ చైర్మన్ హోదాలో ఉంది. వేదిక కింద దుర్గి మండలం అక్కడ ఎస్టీ మహిళ మండల పరిషత్ చైర్పర్సన్ ఎన్నిక లంబాడి ప్రస్తుతం వచ్చి కింద ఈవిడ పైన. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ డెమోక్రసీ. అందుకని మన గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా తొలిసారిగా మైనారిటీ నుంచి మహిళ ఎన్నికయ్యారు. ఆవిడ బిఎస్సి బాగా చదువుకున్నారు. మరి రాబోయే కాలంలో ముఖ్యంగా మన జిల్లా పరిషత్ హై స్కూల్స్, మండల పరిషత్ హై స్కూల్స్ అభివృద్ధికి వారి యొక్క సహాయ సహకారాలు, చదువు అంటే కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. గైడ్ చేసి మిగతా టీచర్స్ అందరికీ ఇలా చేయాలి, అలా చేయాలని చెప్పి వాళ్ళకి ఇలా ట్రైనింగ్స్ అవి ఇచ్చి స్టడీ అవర్స్ పెట్టించి మార్నింగ్ వచ్చేసి మీరు అందరూ అక్కడ జరుగుతున్నాయా లేదా స్టడీ అవర్స్ అని గమనించి ఇలా కష్టపడడం వల్లే ఇంత పర్సంటేజ్ సాధించడానికి కారణం మీ అందరూ. ఈ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా ఇలానే పెంచుకుంటూ పోవాలని, ప్రధాన పద్ధతి ఇలా నిండిపోవాలని ఇదంతా నేను కోరుకుంటున్నాను. నేను చదివింది జెడ్పీ స్కూలేనండి, కాకుమాని మండలం. అప్పుడు చదివే మాస్టర్ గారు, హెడ్ మాస్టర్ గారు, మన హెడ్ మాస్టర్ గారు. అప్పుడు టీచర్స్ బాగా వర్క్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా వర్క్ మైండెడ్. ఇప్పుడు మీరంతా ఇంకా వర్క్ హార్ట్ఫుల్గా చేస్తున్నారు. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ని అధిగమించాలంటే మనం ఇంకా కష్టపడాలి. అందువల్ల కష్టం ఎక్కువైపోయింది ఇప్పుడు అందరికీ. అప్పుడు కన్నా ఇప్పుడు మీరు వర్క్ హార్డ్గా చేస్తున్నారు. అప్పుడు వాళ్ళకంటే ఇప్పుడు మీరు అప్పుడు రిటైర్ అయిపోయారు చాలా మంది, అప్పుడు చెప్పిన వాళ్ళంతా. ఇప్పుడు సంస్కార భారతి కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో కృష్ణాష్టమి వేడుకలలో భాగంగా నేడు విద్యార్థులకు భాగవతంపై క్విజ్ పోటీలు నిర్వహించారు. 2వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు 3 విభాగాలుగా ఈ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులతో పాటు పాల్గొన్న విద్యార్థులకు కూడా ప్రశంసా పత్రాన్ని అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాదు మడుగు కాదు, నేను అడిగింది తప్పు. ఖాళీ ద్వీపం తప్పు. కల్చరల్ సొసైటీ తరఫున ఈ కృష్ణాష్టమి సందర్భంగా మన నగరంలో, మన జిల్లాలో ఉండేటువంటి విద్యార్థులందరికీ కూడా రకరకాలైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగ అనేక సంవత్సరాలుగా ఈ సంస్కార భారతి కల్చరల్ యూనిట్
విద్యార్థుల్లో ఉండేటువంటి రకరకాల నైపుణ్యాన్ని, స్కిల్స్ని వెలికి తీసుకురావడానికి భారతమాత పూజలు కానీ, లేకపోతే వివిధ విషయాల్లో కాంపిటీషన్స్ నిర్వహించడం, అలాగే దేశభక్తి గేయాలు నేర్పడం, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేపడుతూ వచ్చింది. ఇది అందరికీ తెలుసు. ఇవాళ ఈ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా మన బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో, ఆ దేవస్థానం వారి సహకారంతో ఈ సంస్కార భారతి కల్చరల్ సొసైటీ వాళ్ళు అన్ని పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులకి ఉదయం 9 నుంచి సాయంత్రం 7-8 దాకా కార్యక్రమాలు ఇది గత అనేక సంవత్సరాలు జరుగుతున్నది. ఒక సంవత్సరం రామాయణ భారతాల మీద, ఒక సంవత్సరం జనరల్ నాలెడ్జ్ మీద, అలాగే ఇవాళ పర్టికులర్గా బహుశా మొట్టమొదటిగా భాగవతం మీద క్విజ్ కాంపిటీషన్స్. ఈ పోటీలు మేము గత 12 సంవత్సరాలుగా వివిధ పాఠశాలల పిల్లలకు సంబంధించిన జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నాం. దీనిలో పాఠశాల యాజమాన్యాలతో పాటు పిల్లల తల్లిదండ్రులు కూడా మనకి బాగా ప్రోత్సహిస్తున్నారు. ఈ ప్రోత్సాహం మేము ఎనలేనిది. ఈ ప్రోత్సాహం ఇంకా ముందు ముందు పెరగాలి. ఈ ప్రోత్సాహం ద్వారా మేము ఇప్పటివరకు దాదాపు 64 కళల్లో 34 కళల్లో మేము పోటీలు నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కళల్ని మేము పిల్లలందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ పాఠశాలల మీద ఆధారపడి వాళ్ళ ద్వారా మేము కండక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నెల రోజులుగా మేము ఈ పాఠశాలలో పిల్లలందరికీ కూడా శ్రీకృష్ణుని వేషధారణ పోటీలతో పాటు శ్రీకృష్ణుని చిత్రపటానికి రంగులు అద్దే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి బహుమతిస్తున్నాము. ఈ బహుమతితో పాటు ఈ గుడి దేవస్థానం ఆలయ కమిటీ, బృందావన్ గార్డెన్స్ దేవస్థానం ఉన్నటువంటి ఈ దేవస్థాన ఆలయ కమిటీ సభ్యులు కూడా మాకు తరగనటువంటి మాకు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఎస్సీ వర్గీకరణకు పార్లమెంటులో చట్టభద్రత కల్పించాలని కోరుతూ ఈ నెల 22న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలవనున్నామని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి మాణిక్యరావు తెలిపారు. నాటి యూపీఏ ప్రభుత్వం వర్గీకరణ చేయకుండా తమకు అన్యాయం చేసిందని, నూతన ప్రభుత్వమైన వర్గీకరణ బిల్లును ఆమోదించాలని, రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి చొరవ చూపాలని ఎంఆర్పీఎస్ నాయకులు కోరారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ గతంలో యూపీఏ ప్రభుత్వంలో ఆగిపోయినటువంటి వర్గీకరణ సమస్యను త్వరగా పరిష్కరించాలని నూతన బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారిని ఈ నెల 22వ తారీఖున ఎంఆర్పీఎస్ ప్రతినిధి బృందం కలిసి వర్గీకరణ సమస్యకు త్వరగా పరిష్కారం కావాలని కోరుతున్నట్లు తెలియజేస్తా ఉన్నాం. అమిత్ షా కంటే ముందు భారతీయ జనతా పార్టీ అగ్రనేతలైనటువంటి ఎల్కే అద్వానీ గారు, జాతీయ మాజీ అధ్యక్షులు గడ్కరీ గారు వర్గీకరణ సమస్యను త్వరగా పరిష్కరించండి అని యూపీఏ ప్రభుత్వానికి ఉత్తరాలు రాసిన సంగతిని కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం. యూపీఏ ప్రభుత్వం వేసినటువంటి ఉషామేరా కమిషన్ నివేదిక వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చి సమస్యను త్వరగా పరిష్కరించండి చెప్పిన తర్వాత కూడా కావాలనే కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం ఆ రోజు వర్గీకరణ సమస్య పరిష్కరించకుండా రాష్ట్రంలో ఎస్సీల మధ్య అగాధాలను సృష్టించిందని కూడా తెలియజేస్తా ఉన్నాం. యూపీఏ ఎన్డీఏ ఉన్నటువంటి ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం వర్గీకరణ సమస్యను త్వరగా పరిష్కరించడానికి ఎటువంటి అవరోధాలు లేవని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో 3 సార్లు ఏకగ్రీవ తీర్మానాలు చేసి కేంద్రంలో చేసినటువంటి కమిషన్లు అనుకూల నివేదికలు ఇచ్చిన తర్వాత ఇదే జాతీయ నాయకులుగా ఉన్నప్పుడు వర్గీకరణకు అనుకూలంగా వీరందరూ ఉన్నారు కాబట్టి వర్గీకరణ సమస్యను త్వరగా పరిష్కరించాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే రాష్ట్రం ఉమ్మడి నుంచి ఇప్పుడు వేరుపడిన తర్వాత వర్గీకరణకు అనుకూలంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అట్లాగే వర్గీకరణకు అనుకూలంగా మంత్రివర్గంలో ఉన్నటువంటి కె చంద్రశేఖరరావు గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మరోసారి వర్గీకరణ సమస్యను పరిష్కరించడం కోసం వాళ్ళు చొరవ తీసుకోవాలని కూడా తెలియజేస్తా ఉన్నాం. గత 3 సంవత్సరాలుగా బకాయి పడ్డ ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని, మధ్యాహ్న భోజన పథకానికి నాణ్యమైన బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేయాలని పీడీఎస్ఓ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లాలోని సంక్షేమ హాస్టల్స్కు చాలా చోట్ల సొంత భవనాలు కూడా లేవని, అక్కడి విద్యార్థులు కనీస మౌలిక వసతులకు కూడా నోచుకోకుండా ఉన్నారని, ప్రభుత్వం ఇప్పటికైనా ఈ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ గత 3 సంవత్సరాల నుంచి బకాయిలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది.
వెంటనే స్కాలర్షిప్లని ఫీజు రియంబర్స్మెంట్ని విడుదల చేయాలని, స్కాలర్షిప్ల ఫీజు రియంబర్స్మెంట్ని స్పష్టమైనటువంటి వైఖరిని రెండు ప్రభుత్వాలు ప్రకటించాలనే వైపుగా, అలాగే ఈరోజు మధ్యాహ్న భోజన పథకంలో వస్తున్నటువంటి లోపాల వల్ల ఈరోజు చాలా ప్రాంతాల్లోనూ మధ్యాహ్న భోజన పథకం తిన్నటువంటి వాళ్ళందరూ కూడా సర్వరోగాలకి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. నాసిరకం బియ్యం తినడం వల్ల అనేక రోగాలకి ఉండటమే కాకుండా వాళ్ళు పూర్తిగా కూడా కనీసం పని చేసుకునే వైపుకు కూడా ఓపిక లేనటువంటి పరిస్థితులు ఈరోజు విద్యార్థులు తయారవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కనీస పౌష్టికాహారాన్ని కూడా మధ్యాహ్న భోజన పథకంలో అందించలేకపోవడం అనేటువంటిది ఒకటి దురదృష్టకరంగా మేము చెప్పబడుతుంది. కాబట్టి నాణ్యత కలిగినటువంటి బియ్యాన్ని అందించాలని, అలాగే పెరిగిన ధరలకు అనుకూలంగా ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకంలో 4 రూపాయలు ఇస్తున్నారు, ఇప్పుడు అది 10 రూపాయలు చేయాలనే వైపుగా పీడిఎస్ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే సంక్షేమ హాస్టల్లో ఈ గుంటూరు ప్రాంతంలోనే చూసుకుంటే, గుంటూరు జిల్లాలను చూసుకుంటే కాలేజీ హాస్టల్స్లో పూర్తిగా కూడా ఎక్కడా కూడా సొంత భవనాలు లేనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. అలాగే ఎవరికైనా అధికారులకి ఇళ్ల స్థలాల కోసం, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఆఫీసులు కట్టుకోవడానికి మాత్రం భూమి ఉంటుంది, కానీ సంక్షేమ హాస్టల్ నిర్మాణం చేయడానికి మాత్రం ఎక్కడ కూడా భూమి దొరకట్లేదనే వైపుగా పాలకులు నిలబుచ్చుతున్నటువంటి పరిస్థితి ఉంది. QTV న్యూస్లో ఇప్పటిక చిన్న విరామం.